వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, నుబియా అనే కంపెనీ ఎట్టకేలు వాళ్ళకు ఫస్ట్ 5G మొబైల్ అనేది చైనాలో అనౌన్స్మెంట్ చేసేసింది. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ నుబియా రెడ్ మ్యాజిక్ 5G గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ట్విట్టర్ లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఫాలో అయితే నేను తొందరగా మీకు రెస్పాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది మీ క్వశ్చన్స్కి వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎప్పట్లానే ఇప్పుడు కూడా మనం ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి మొదలు పెడదాం. డిస్ప్లే చూసుకుంటే మనకు 6.65 ఇంచెస్ ఫుల్ హెచ్డి అమోల్డ్ డిస్ప్లే అనేది వాడారు. దీంట్లో రిఫ్రెష్ రేట్ చూసుకుంటే ఇది హయ్యర్ రిఫ్రెష్ రేట్ అనమాట. 144 GHz హయ్యర్ రిఫ్రెష్ రేట్తో మనకు మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీని యొక్క టచ్ రెస్పాన్స్ చూసుకుంటే 240 GHz టచ్ రెస్పాన్స్తో మనకు మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 9.5:2 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మనకు టాప్లో చూసుకుంటే మనకు ఎటువంటి నాచ్ కానీ పాపప్ కెమెరా కానీ లేదు. మనకు నార్మల్ ట్రెడిషనల్ కెమెరా అనేది ఇచ్చారు. సింగిల్ 8 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. దీని యొక్క అపేచర్ చూసుకుంటే f2.0 అనేది ఉంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్తో మనకు మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మనకు మెయిన్ కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఇచ్చారు. ఇది మనకు సోనీ IMX686 సెన్సార్. దీని యొక్క అపేచర్ చూసుకుంటే f1.8 ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకున్నాం. ప్రొసెసర్ చూసుకుంటే మనకు లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ 865 ప్రొసెసర్ అనేది వాడారు. దీంట్లో మనకు ఇన్బిల్ట్ X55 5G మోడమ్తో అనేది మనకు ఇన్బిల్ట్గా వస్తుంది. అలాగే దీంట్లో GPU చూసుకుంటే అడ్రినో 650 GPUతో మనకు మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మనం దీంట్లో ర్యామ్ వేరియంట్ కానీ స్టోరేజ్ వేరియంట్ కానీ చూసుకుంటే ర్యామ్ వచ్చేసి మనకు LPDDR5 ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 3.0 లేటెస్ట్ వర్షన్ అనేది వాడారు. మనకు మొబైల్ ఫోన్లో స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ చాలా ఫాస్ట్గా అనేది ఉంటుంది, ఎందుకంటే లేటెస్ట్ది వాడారు కాబట్టి. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసి మనకు 4500 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీ. అలాగే దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ చూసుకుంటే మనకు 55 వాట్స్ ఎయిర్ కూల్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చారు. మనకు ఎయిర్ కూల్డ్ టెక్నాలజీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు దీంట్లో సపరేటెడ్గా ఒక ఫ్యాన్ అనేది ఇస్తారు. మనకు హీటింగ్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి మనకు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అనేది ఉండదు. అలాగే కంపెనీ వాళ్ళు అయితే మనకు చెప్తున్నారు 50 మినిట్స్లోని 50% ఛార్జ్ చేయొచ్చు అనేది మనకు కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ రియాలిటీలోకి వస్తే కానీ తెలియదు మనం ఎంతసేపట్లో ఛార్జ్ చేయొచ్చు అనేది. ఇక మనం దీని యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. మనకు టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫస్ట్ కలర్ చూసుకుంటే హ్యాకర్ బ్లాక్ అని, అలాగే మార్స్ రెడ్ అని, అలాగే సైబర్ నియో అని మనకు టోటల్గా 3 కలర్స్లో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్లో ఒక స్పెషల్ ఎడిషన్తో కూడా మనకు మొబైల్ ఫోన్ అనేది తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. స్పెషల్ ఎడిషన్ చూసుకుంటే ఇది ట్రాన్స్పరెంట్ బ్యాగ్తో మనకు మొబైల్ ఫోన్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ చూసుకుంటే 3799 యువాన్ అనేది పడుతుంది. అంటే మనకు ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే 40,000 అనేది ప్రైస్ అనేది పడుతుంది. అలాగే 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ చూసుకుంటే మనకు 4399 యువాన్ అనేది పడుతుంది. అంటే మనం ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు దగ్గర 48,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఇది హయ్యర్ వేరియంట్ అనమాట. 16GB ర్యామ్ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ చూసుకుంటే 4,999 యువాన్ అనేది పడుతుంది. అంటే మనకి ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే 53,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఇవే ప్రైస్లో మనకి ఇండియాలో లాంచ్ చేస్తారా అంటే చేయరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంపోర్ట్ ట్యాక్సెస్ అలాగే ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ప్రైస్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 5G మొబైల్ ఫోన్ కాబట్టి ఇంకొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసి మనకు ఇండియాలో అనేది లాంచ్ చేయొచ్చు. ఇక దీని యొక్క అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు మార్చ్ 19వ తారీఖున చైనాలో అనేది ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి గ్లోబల్లీ మనకు ఏప్రిల్ మిడిల్లో అనౌన్స్మెంట్ చేయొచ్చు. అలాగే ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఇండియాలో లాంచ్ చేయొచ్చు అని మనకు రూమర్స్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా ఇండియాలో లాంచ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు నుబియా రెడ్ మ్యాజిక్ 3 అనేది మనకు ఇండియాలో లాంచ్ చేసింది కాబట్టి తప్పకుండా రెడ్ మ్యాజిక్ 5G అనే మొబైల్ని కూడా మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో నేను మీకు రెడ్ మ్యాజిక్ 5G గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్ ఫోన్ గురించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ నేను ట్విట్టర్లో అనేది ట్వీట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా తెలుసుకోవచ్చు దీని యొక్క అప్డేట్స్ గురించి. మీరు ట్విట్టర్లో నన్ను ఫాలో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా నన్ను ట్విట్టర్లో అనేది ఫాలో కావచ్చు. అక్కడి నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా మీరు నన్ను అడగచ్చు, నేను మీకు ఆన్సర్ కూడా చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.